అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సంపూర్ణమైన జీవితానికి కావాల్సిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మీ దాకా చేరవేసి ఏది మంచి ఏది బాగుంది అన్ని చెప్పడమే సుమన్ టీవీ లక్ష్యం ఎప్పటికప్పుడు. కాబట్టి ఇవాళ ఇల్లు కట్టుకోవడం, భూమి కొనుక్కోవడం అనేది ప్రతి వారి కళ. ఇవాళ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్కి వచ్చాను నేను. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పేలోపు ఒక విషయం మనం గమనించాలి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ సెంటు భూమి కొనుక్కోవాలంటేనే అదృష్టం ఉండాలంటారు. ఎందుకంటే అంత మనకి హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీగా మారింది. అటువంటిది వెస్ట్ జోన్ విపరీతంగా సాచురేట్ అయింది. ఈస్ట్ జోన్ పరిస్థితి చూస్తే మనకి ఇప్పుడిప్పుడే మంచిగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి టు ఇన్వెస్ట్. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొన్నేళ్లలోనే కోటీశ్వర్లు అవుతారని చెప్పి మనకి సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇవాళ మనం ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్కి వచ్చాం. చుట్టుపక్కల చూస్తున్నారు కదా, ఒకసారి చెప్తాను. ఇటుపక్క వెనకాలంతా కూడా 100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, అంటే చాలా పచ్చదనం, ఎవ్వరూ దీన్ని చెక్కు చెదరనీయకుండా శాశ్వతంగా కాపాడతారనమాట. అండ్ అటువైపు చూస్తే మనకి ఇంజనీరింగ్ కాలేజీలో ఆమడ దూరంలోనే బిల్డింగ్లు కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఎంతో దూరంలో కాదు, ఘట్కేసర్లోని ఏదులాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. అన్ని విధాల జిహెచ్ఎంసీ పరిధిలో ఉండి అన్ని రకాల అప్రూవల్స్తో, హెచ్ఎండిఏ, రేరా ఇవన్నీ అప్రూవల్స్తో ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ బయలుదేరింది. అండ్ మంచి లాంచ్ ఆఫర్, అద్భుతమైన ఈ విషయాలు తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నంబూరి రవి గారు ఉన్నారు. వారికి పరిచయం అవసరం లేదు. దాదాపు 15-16 సంవత్సరాలుగా వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ మొత్తం అంతా జల్లెడ పట్టేశారు ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి. నమస్కారం అండి. నమస్కారం మేడం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. థ్యాంక్ యూ మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పచ్చదనం చూస్తేనే, సగం చెట్లు చూస్తేనే హాయిగా అనిపిస్తుంది మనసుకి. అవును, మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా మేడం. ఆ గ్రీన్ కనపడగానే ఆ హ్యాపీనెస్ మనకి గుండెల్లో నుంచి వస్తుంది. రైట్. మన వెంచర్ ఇక్కడ చూస్ చేసుకోవడానికి కూడా అదే కారణం మేడం. రైట్. ఏ వెంచర్లో అయినా ఒక 10% పార్క్ ఏరియా ఉంటుంది. మనకి ఈ వెంచర్కి 400 ఎకరాలు పార్క్ ఏరియా లాగానే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి. అంతే కదా. 400 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఇది. చాలా అద్భుతంగా లోపల డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నారు ఆ గ్రీనరీ కోసం. మన వెంచర్ వచ్చేసి ఘట్కేసర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఏదిలాబాద్లో ఉంది మేడం. 28.5 ఎకరాల్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి అద్భుతమైన డెవలప్మెంట్స్. ఏదో రోడ్లు వేయటము, డ్రైనేజ్ సిస్టమ్ వేయటం, రూల్ ప్రకారం చేయటం అనేం కాదు. రేపు 100 సంవత్సరాల డెవలప్మెంట్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని సీసీ రోడ్ల దగ్గర నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా మేడం. దాదాపు ఎలక్ట్రిసిటీ ఎవరు అండర్ గ్రౌండ్ ఇవ్వరు. అవును అవును. పెద్ద పెద్ద విల్లా ప్రాజెక్ట్స్కే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తారు. మేము ఇక్కడ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాము. ఎమ్యూనిటీస్ పరంగా చూసినా కూడా ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టి విల్లా కొన్న కస్టమర్ ఏ ఎంజాయ్ అయితే చేస్తాడో, ఏ అయితే సదుపాయాలు ఉంటాయో ఇక్కడ ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్కి కూడా అవే సదుపాయాలు ఉంటాయి. మీ ప్రాజెక్ట్ని ఒకసారి చూపిస్తారా? టోటల్గా ఇది 28.5 ఎకరాల్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి రూపొందిస్తున్నాం మేడం. ఓకే ఓకే. డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే ఇందా మీరు చెప్పినట్టు ఒక ప్రీమియం విల్లా ప్రాజెక్టులో ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ ఓపెన్ ప్లాట్స్ వెంచర్లోనే మనం ఇస్తున్నాం కస్టమర్లకి. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ఉండాలనే ఉద్దేశంతో 152 నుంచి 152, 166, 200 3 బ్లాక్లుగా 3 సైజులు మనం కస్టమర్లకి ఇస్తాం. దెన్ అలా కాకుండా ఇంకా పెద్ద పెద్ద ప్లాట్స్ ఏ సైజులో ఉన్నాయి మీకు? 240 మాక్సిమం సైజ్. మాక్సిమం సైజ్ చాలా మంచి సైజ్ అండి 240 అంటే కూడా కదా. బికాస్ మనకి ఫారెస్ట్ థీమ్ తో ఉన్నాయన్నీ కూడా 220, 240 ఉంటాయి. అది చాలా అట్రాక్టివ్, ఎందుకంటే ఆ వ్యూ వాళ్ళకి ఉంటుంది కదా. అవును, అది మనం కస్టమర్లకు ఇచ్చేది గిఫ్ట్ అనుకోవాలి మేడం. న్యాచురల్ ఎయిర్. ఎందుకంటే మనం బాంబే కానీ ఢిల్లీ కానీ ఎక్కడ తీసుకున్నా కూడా పొల్యూషనే మొత్తం. మంచిగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవటానికి కూడా లేని పరిస్థితి ఉంది. అంతే కదండి. ఇక్కడ ప్లాట్ కొని విల్లా కట్టుకున్న వాళ్ళకైతే హ్యాపీగా, లంగ్ స్పేస్ అయితే హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీ. కానీ మళ్ళీ నేను కస్టమర్లు అందరి తరఫున అడుగుతున్నాను కాబట్టి ఏమనుకోకండి. అందరికీ ఒక ఆందోళన ఏంటంటే ఇప్పుడు వాటర్ బాడీస్ ఫారెస్ట్ ఏరియాకి దగ్గరలో ఉండేది ఇది అప్రూవ్డా కాదా అమ్మో అని చెప్పేసి. సో మీరు అన్ని రకాల క్లియరెన్సెస్ తీసేసుకున్నారు? అన్ని అప్రూవల్స్ తీసుకున్నాం. హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చేటప్పుడే అవన్నీ చూసుకునే ఇస్తారు మేడం. వాళ్ళు చూసుకుని సార్ ఇది ఫారెస్ట్ ఏరియా కాదు, లేక్ ఏరియా కాదు, అందులో బౌండరీ కూడా ఉంది కదా, ప్రాబ్లం ఏం లేదు. రేరా అప్రూవల్ కూడా. అవునవును, రేరా అప్రూవల్ కూడా ఉంది. మనం ఆల్రెడీ డెవలప్మెంట్లు కూడా స్టార్ట్ చేసాం మేడం. ఒక 8 months లో అన్ని కంప్లీట్ చేసుకొని విల్లాస్ కూడా ప్లాన్ మార్టిగేజ్ రిలీజ్ కాగానే ఒక 50 plots లో మనం
కంపెనీ నుంచే ఒక 50 విల్లాస్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇదంతా ఎంత మనకి పేపర్ వర్క్ రూల్స్ అన్నీ ఉన్నా కూడా నమ్మకంతో కూడిన వ్యవహారం. మీకు తెలుసు రియల్ ఎస్టేట్ రంగం అంటేనే. సో మీరు మీ టీంకి ఏం చెప్తారు చెప్పండి? మా టీంకి ఒక్కటే చెప్తాం మేడం, ఒక 100 మంది కస్టమర్లు మిస్ అయినా పర్వాలేదు, ఒక్క అబద్ధం కూడా ఆడొద్దని చెప్తాం. ఏదైతే మనం అందిస్తున్నామో వాస్తవాన్నే చెప్పండి. ఒకసారి నమ్మకం ఉంటేనే ఈరోజు సేల్ కాకపోయినా కూడా రేపు అమ్మకం ఈజీ అని మేము మా టీం అందరికీ చెప్తాం. మా టీం లీడర్స్ కూడా మా అదృష్టం అలాంటి వాళ్ళే దొరికారు. ఒక అమృతరాజు గారు కానీ, సుధాకర్ గారు కానీ నెంబర్ 1 అండి మన కంపెనీకి మెయిన్ మార్కెటింగ్ హెడ్స్. ఓ బాగుంది చాలా. అయితే వాళ్ళ పని ఒక మంచి టౌన్ కమ్యూనిటీ ఏర్పరచడానికి ఇక్కడ కావాల్సినవన్నీ వాళ్ళు వెతుకుతున్నారు. వాళ్ళు కూడా మంచి ఈ వెంచర్ గురించి పూర్తి డెప్త్ నాలెడ్జ్ వెలుకుంది మేడం. ఏ ప్లాట్ ఏ సైజు ఉన్న దగ్గర నుంచి ఏమేమి ఎమ్యూనిటీస్ వస్తున్నాయి, ఇక్కడ కొంటే కస్టమర్లకి ఏం లాభమో కూడా ఎవరు ఫోన్ చేసినా చెప్పగలుగుతారు. ఇప్పుడు దీనికి లోన్ ఫెసిలిటీ ఉంటుందండి? లోన్ ఫెసిలిటీ ఉంది మేడం, హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి మనకి వాళ్ళ ప్రొఫైల్ని బట్టి మనకి 50 to 80% లోన్ వస్తుంది. సో 27 lakhs మీద వస్తుందా? 27 lakhs మీద వస్తుంది. అంటే భూమి మీద కూడా వస్తుంది లోన్. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని టాప్అప్ చేసుకోవాలంటే విల్లా కట్టినప్పుడు వెళ్ళొచ్చు మేడం, వెళ్ళొచ్చు, అలా కూడా తీసుకోవచ్చు. మేము 2 కలిపే లోన్ అప్రూవల్ చేపిస్తున్నాం. వాళ్ళ ఇష్టం తీసుకోవచ్చు, లేదంటే వద్దనొచ్చు. ఓ చాలా బాగుందండి. ఇక్కడ చూజ్ చేసుకోవటానికి కారణం ఏంటి అంటే గత సంవత్సరం నుంచి మేము వెంచర్కి వచ్చి కొనకుండా పోయిన కస్టమర్లను ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసాం మేడం. మీరు అన్నీ వినే కదా, అన్నీ తెలుసుకొనే మా అసోసియేట్ చెప్తేనే మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, మీరు ఎందుకు కొనలేదు, మీరు ఏం కోరుకుంటున్నారు, మా దగ్గర ఏం లేదు అని మేము ఎంక్వైరీ చేసాం. అద్భుతం. దాదాపు సంవత్సరంలో ఆన్లైన్ కావచ్చు, ఫోన్లో కావచ్చు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళి కావచ్చు 1000 మంది కస్టమర్లను మేము టార్గెట్గా తీసుకొని సర్వే చేసాం. అందరిది ఒకటే దూరం అని ఫీలింగ్ అది కామన్గా వచ్చే మాట దూరం. ఇప్పుడు అక్కడ కొనుక్కొని ఉండగలుగుతామా, ఇప్పటికిప్పుడు మనం సంవత్సరం 2 ఏళ్లలో కొనుక్కునేలాగా ఉంటే మేము కొంటాము అనే ఆన్సర్ చాలా మంది దగ్గర నుంచి వచ్చింది. రైట్. అప్పుడు మేము ఇది చూజ్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా మనం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పి దసరా తర్వాత నుంచి మనం 21,000 అమ్మాల్సింది 18,000కి ఇస్తున్నాం. లాంచింగ్ ఆఫర్ ఇస్తున్నారు. అవును, అంటే ఒక ప్లాట్కి 4.5 లక్షలు డిస్కౌంట్ ఇస్తున్నాం. సో అయితే మరొకసారి నాకు ఇక్కడ కనెక్టివిటీ గురించి తెలుసుకోవాలండి రవి గారు. నాకు తెలిసి చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇది ఘట్కేసర్ అంటే మెయిన్ రోడ్ నుంచి ఒక 5 minutes నేను డ్రైవ్ చేసుకొచ్చాను. 5 minutes మేడం. ఘట్కేసర్ నుంచి మనకి 5 నిమిషాల దూరంలోనే ఉన్నాం. 5.8 kilometers దూరంలో అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 9కి ఎగ్జిట్ నెంబర్ 10కి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది మేడం. 5.8. మనం గౌరెల్లి దగ్గర దిగినా కూడా 5.8. వీటన్నిటికి మించి 3 హైవేల కనెక్టివిటీ రోడ్డుకి ఉన్నాం. ఓహో, 3 ఏవేవి హైవేలు చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనకి హైదరాబాద్ వరంగల్ హైవే, ఇండస్ట్రియల్ హైవేకి 5 kilometers దూరమే. రేపు రాబోతున్న హైదరాబాద్ భద్రాచలం హైవే కూడా 2.5 kilometers దూరంలోనే ఉన్నాం. అన్నిటికీ మించి మన 15-18 kilometers దూరంలో విజయవాడ హైవే. 3 హైవేలకి ఇది కనెక్టింగ్ రోడ్ అండి. ఇక్కడ తీసుకుంటే ఏ ప్రాంతానికైనా చాలా ఫాస్ట్గా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ తర్వాత యూఆర్ఆర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఎంత దూరం ఇక్కడ నుంచి? ఎయిర్పోర్ట్ కూడా 30 minutesలోనే వెళ్ళొచ్చండి. ఓహో, 30 minutesలో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్. ఓన్లీ ఎయిర్పోర్టే కాదు, మనకి రైల్వే పరంగా చూసుకున్నా కూడా చల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా 15 kilometers దూరంలోనే ఉంది. అదే మీరు ఇందాక అన్నట్టు అవుటర్ రింగ్ రోడ్ అసలు హైదరాబాద్కి మణిహారం. అది మనం ఏ ప్రాంతానికైనా చివరికి మనం హైటెక్ సిటీ గచ్చిబౌలి వెళ్ళాలన్నా 40 minutes, మ్యాక్సిమం 1 hour అంతే. 1 hour కదా. సో మనం ఏ పాయింట్కి వెళ్ళాలన్నా కూడా 1 hour కంటే మనకి డ్రైవ్ డిస్టెన్స్ ఉండదు. అది కూడా మంచి రోడ్ల మీద. ఒక రకంగా మనకి సిటీలోనే 1 hour కంటే ఎక్కువ పడుతుంది మేడం. అయ్యో బాబాయ్ అడగండి. మన వర్షం పడితే మనకి కనపడ్డది కదా అందరికి. హైదరాబాద్లో ట్రాఫిక్ కానీ, వర్షం పడితే ఆ నీళ్ళతోటి ట్రాఫిక్ జాములు కానీ అవన్నీ లేకుండా ఇప్పుడు మనం హైట్ ప్రదేశంలో ఉన్నాం కాబట్టి ఫ్యూచర్లో 100 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని మనం డ్రైనేజ్ సిస్టమ్ కూడా హై క్వాలిటీతో చేస్తున్నాము. ఓకే, రేపు మొత్తం అందరూ విల్లాస్ కట్టుకున్నాక కూడా ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ చుట్టుపక్కల ఐ థింక్ యాదాద్రి ఎంత 30 kilometers అండి? 35 to 40 kilometers దూరంలోనే యాదాద్రి టెంపుల్ ఉందండి. ఓహో, అంటే 6 గంటలు వెళ్ళిపోవచ్చు. అది ½ hour 40 minutes. రోడ్డు బాగుంది కాబట్టి 40 minutes మ్యాక్సిమం. అంటే సిటీలో ఉన్న వాళ్ళు అటువైపు ఫర్ ఎగ్జాంపుల్ ఏ చిలుకూరుకో వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందో
మనకి అదే అక్కడి నుంచి ఇక్కడి నుంచి చూస్తే మనకి యాదాద్రి అంత దూరంలో అంత దగ్గరలో కనిపిస్తుంది. అది ఇంచుమించుగా మీరు ఆ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. వర్షం వస్తే ఒకసారి హైదరాబాద్ రోడ్ల మీద చిక్కుకుంటే కథం, ఆ రోజంతా అయిపోయిన రోజంతా 2 గంటలు ఈజీగా అలా ఎగిరిపోతుంది. మనం 8 గంటలు డ్యూటీ ఆఫీస్లో డ్యూటీ చేసింది ఒక ఎత్తు అయితే పోను రాను ట్రాఫిక్లో అదే 4 గంటలు గడిపేయాల్సి వస్తుంది. అంతకంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం. ఇంటికి వెళ్ళాక ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని ఓపిక లేని పరిస్థితి ఉన్నది, చికాగా ఉంటుంది కదా సార్. అవును. ఇంకోటి మనకి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఎలా ఉంది ఇక్కడ ఈ ఏరియాలో? బికాజ్ అక్కడైతే ఐటీ కారిడార్లు, పెద్ద పెద్ద కంపెనీలు అన్ని మొత్తం అసలు అమెరికాలా కనిపిస్తుంది ఒక్కొక్క ప్రాంతం. సో ఇక్కడ ఎలా ఉండబోతోంది అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఆపర్చునిటీస్? ఇప్పుడు ఆల్రెడీ పోచారం ఐటీ హబ్ ఆల్రెడీ మంచిగా ఇన్ఫోసిస్ ఉంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నా కూడా గట్కేసర్ వరకు మనకి ఇల్లు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. రేపు మన ఇక్కడ సైట్ నుంచి వచ్చే 1.5 కిలోమీటర్లు వచ్చే మాదారం ఐటీ సైజ్ కూడా రేపు ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే మంచి ఏరియాగా చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ ఉండటానికి ఒక ఇల్లు, కనీసం రెంట్కి ఉండటానికైనా ఒక ఇల్లు ఉండాలి. అవును, ఇది కరెక్ట్ స్పాట్ అవుద్ది ఎవరికైనా కూడా. రేపు మనం టీసీఎస్ కావచ్చు, టీసీఎస్ కూడా మనం 15 నిమిషాల్లోనే వెళ్ళచ్చు. ఆదిపట్ల దగ్గర టీసీఎస్ కూడా కనెక్టివిటీ పరంగా అద్భుతమైన ప్రదేశం ఇది. చాలా అసలు అయితే మరి అన్ని విధాలు అనుకూలంగా ఉండే ఈ మీ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఉంటుందండి విల్లాస్తో పాటు సుమారుగా? మామూలుగా అయితే ఇది అందరూ చూస్తే విల్లా ప్రాజెక్ట్ అనుకుంటారు, కానీ ఇది ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టే మేడం. రైట్. మేము ఫ్యూచర్లో విల్లాస్ కట్టాలనే ఉద్దేశంతో ఆ విల్లా ప్రాజెక్ట్ లాగా మనం దీన్ని రూపొందిస్తున్నాం. 8 నెలల్లో మనం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని మార్టిగేజ్ రిలీజ్ చేసుకొని విల్లాస్ స్టార్ట్ చేస్తాం. 50 విల్లాస్ని మేము కంపెనీ నుంచే కన్స్ట్రక్షన్కి ప్లానింగ్లో ఉంది. ఓ బాగుంది. కస్టమర్కి ప్లాట్ అయితే మనం ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఈ రోజు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. మామూలుగా ఒక ప్రాజెక్ట్ మొదలయ్యాక అది కంప్లీట్ అయ్యే టైంకే దాని వాల్యూ అప్రిషియేట్ అయిపోతుంది. చాలా మంది ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటారు వేరే వేరే కారణాలు. అప్పుడు మీరు హెల్ప్ చేస్తారా? 100% హెల్ప్ చేస్తాం. అంటే సపోజ్ కొనేసా ఒక ప్లాట్, ఒక సంవత్సరం లోపు మొత్తం అన్ని అమ్ముడుపోయాయి, ఇప్పుడు దాని వాల్యూ కూడా పెరిగింది, నాకు ఆ డబ్బులు అవసరం, లేకపోతే రకరకాల కారణాలు, అప్పుడు నాకు వద్దండి ఇది ఈ ప్లాట్ నేను అమ్మేద్దాం అనుకుంటే మీరు మీ టీం హెల్ప్ చేస్తారా? 100% అమృతరాజు గారు మీ కస్టమర్ సర్వీస్ లో అమృతరాజు గారు కానీ సుధాకర్ గారు కానీ నెంబర్ 1. ఇప్పుడు చాలా కీలకమైన ఒక సెన్సిటివ్ ఇష్యూ, మీరేం అనుకోకపోతే అడుగుతాను. చాలా మందికి ప్లాట్ కొనేటప్పుడు ఒకటే భయం ఉంటుంది, ఏమో ఈ ప్లాట్ ఉంటుందా, ఈ వెంచర్ కరెక్టా కాదా అని. వాళ్ళని మీరు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ అని చెప్పినా వాళ్ళని అష్యూర్ చేయడానికి ఏం చేస్తారు? కస్టమర్స్కి ఏమిటి మీ అష్యూరెన్స్? అంటే ఇది ప్రాపర్ వెంచరు, మీదిగో డాక్యుమెంట్స్ ఇదిగో అని చెప్పడానికి వాళ్ళకి ఏమేమి ఇస్తున్నారు? కరెక్ట్ మేడం, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఇదే. ఎందుకంటే మనం ఎంత అద్భుతంగా డెవలప్ చేసినా, ఎంత ప్రైమ్ లొకేషన్లో వెంచర్ వేసినా కూడా డాక్యుమెంటేషన్ పరంగా కరెక్ట్గా ఉంటేనే కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. అవును, అందుకోసం మా కంపెనీ నుంచి ఒక లీగల్ టీం ఉందండి. 1954 నుంచి లింక్ డాక్యుమెంట్లతో సహా ప్రతి కస్టమర్కి రిజిస్ట్రేషన్ అయిన ప్రతి డాక్యుమెంట్తో పాటు ఈ లింక్ డాక్యుమెంట్లోనే 2. ఓహో, 1954 నుంచి ఎంతమంది ఓనర్స్ చేతులు మారినాయి, దీంట్లోనే మనకు వచ్చిన అప్రూవల్స్ ఏంటి, మార్టిగేజ్ ఏ ప్లాట్స్ ఉన్నాయి, అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. ప్రతి కస్టమర్కి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు ఇది కూడా ఇచ్చేస్తాం. ఓహో, మేము ఫస్ట్ నుంచి కూడా ఒక సిస్టమ్ పెట్టుకున్నాం మేడం. ఫుల్ పేమెంట్ ఎవరైనా చేస్తే నెక్స్ట్ డేనే రిజిస్ట్రేషన్ చేయటం కావచ్చు, 7 డేస్లోనే వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇంటికి వెళ్ళి ఇచ్చేయటం ఒక టార్గెట్గా పెట్టుకొని మేము గత 5 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నాం. కాబట్టి అలా మీకు లాయల్ మంచి కస్టమర్స్ ఉన్నారు, మీరు కూడా వాళ్ళ పట్ల అంటే ఆ నిబద్ధతతో చేస్తూ వచ్చారు. అవును. సో ఇప్పుడు అంటే ఈ వెంచర్ వేసినంత కాలం అంతా కూడా అండ్ తర్వాత మెయింటెనెన్స్కి కూడా మీరు వాళ్ళతో కలిసి ఉంటారా, లేక విల్లాస్ ఒకసారి వచ్చేసాక? మేము కూడా ఎంచుకున్న మార్గం అదే మేడం. చాలామంది కస్టమర్లు మేము ఇందాక చెప్పినట్లు కస్టమర్ల దగ్గరికి వెళ్ళి సర్వే చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, ఎక్కడైనా కొంటే వాళ్ళు అమ్మాలనుకున్నప్పుడు అమ్మలేకపోతున్నారు. ఎవరిని అడగాలి, ఎట్లా అమ్మాలో కూడా చాలామంది కస్టమర్లకు తెలియదు. మేము దీన్ని కస్టమర్లకి మేము దాన్ని సర్వీస్గా భావించకుండా మా బాధ్యతగా భావించి ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఉంచుకుంటే తర్వాత మేము అమ్మటానికి మేమే హెల్ప్ చేస్తాం. అది 5 సంవత్సరాలు కాకపోయినా రేపు ఎమర్జెన్సీ ఏదైనా అమ్మాల్సి వస్తుంది, అదే అప్పుడు మేము మాది ప్లాట్ అనుకొని మేము అమ్మడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది వాల్యూవే కదా సార్, అంటే వాల్యూ ఉన్న ల్యాండ్ కాబట్టి. అండ్ ల్యాండ్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. అదే కరెక్ట్. సో ఫైనలీ సెంటు భూమి అయినా ఒక ఇల్లు అయినా కొనుక్కోవాలని కలగంటున్న చాలామంది ప్రేక్షకులకి మీ మెసేజ్ ఏంటి రవి గారు? సొంత ఇల్లు ఉండటం అనేది ఎవరికైనా ఒక కళ. అందుతోడు హైదరాబాద్లో ఒక ఇంటి స్థలం అయినా ఉండాలనేది
ఒక జీవితకాల లక్ష్యం అది. కానీ కొంచెం టెక్నిక్ని ఉపయోగిస్తే చాలా ఈజీ అండి. 27 లక్షల ప్రాజెక్ట్ ఇది, 25 లక్షల్లో ప్లాటు. ఒక 5 లక్షలు 6 లక్షలు మనం డౌన్ పేమెంట్ కట్టుకుంటే చాలు. వాళ్ళకి బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది కాబట్టి చిన్నగా కట్టుకోవచ్చు. డబ్బులు ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్కి వెళ్ళొచ్చు. అది వాళ్ళ డ్రీమ్ని నిజం చేసుకోవచ్చు. చాలా బాగుందండి. చాలా అనుకూలమైన ప్రదేశంలో మంచి ప్రాజెక్ట్ ఇస్తున్నందుకు ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా వస్తుంది ఇదే ప్రాంగణంలో మనకి 8.5 ఎకరాల్లో సిద్ధార్థ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఇది క్రికెట్ స్టేడియం ఆల్రెడీ మీకు కనపడుతుంది కదా. సో అలాగా అన్ని చిన్న టౌన్షిప్స్గా ఎవరు బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా తక్కువ చేసేసి మనకి వచ్చేస్తాయి. ఒక వర్క్కి వెళ్తే తప్ప అన్ని మనకి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ అనుకూలంగా ఉండే టీనేజర్స్ ఆడుకోవడానికి కూడా మనం బాక్స్ క్రికెట్, టెన్నిస్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్ కూడా ప్రీమియం క్వాలిటీ మేడం. చేసామన్నట్టు కాదు. ఈ డెవలప్మెంట్ చూస్తే ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ వాళ్ళ దాన్ని గుర్తించాలనే ఉద్దేశంతో మేము మా ఆఫీస్ కూడా ఇక్కడికి మూవ్ అయిపోతే అప్పుడు మేము కూడా ఇక్కడ మూవ్ అవుతాం. రైట్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆదివారం మీకు బిజీ టైం, ఐ థింక్ చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు. మీకు ధన్యవాదాలు. మళ్ళీ వస్తాం, వచ్చి రివ్యూ చేస్తాం తప్పకుండా ఎంతవరకు డెవలప్మెంట్ అయిందని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమృతరాజ్ గారు, అలాగే సుధాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రేక్షకులకి మరొకసారి ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్, మీకు ఈ డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్ గురించి మీకు చెప్తూ ఉంటాం, నంబర్ డిస్ప్లే చేస్తాం, తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.